జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ ఏర్పాట్లు. ఎల్లుండి పోలింగ్, 14న కౌంటింగ్. బరిలో 58 మంది అభ్యర్థులు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్. ఈసారి కొత్తగా డ్రోన్లతో మానిటరింగ్. ఎల్లుండి సాయంత్రం వరకు వైన్స్ బంద్. కాళేశ్వరంతో 1,00,000 కోట్ల దోపిడీ. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. పాతాళంలో పడే పరిస్థితి తెచ్చారన్న రేవంత్ రెడ్డి. పాత బస్తీలో డ్రగ్స్ ముఠాలు పెరిగిపోయాయి. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు. ఎంఐఎం అండదండలున్నాయన్న బండి సంజయ్. పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించిన పవన్. అధికారులు, ట్రైనర్లతో మాట్లాడిన డిప్యూటీ సీఎం. ఫైరింగ్, గన్ మెయింటెనెన్స్ పై ఆరా. రేపు ఏపీ కేబినెట్ సమావేశం. విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చ. కొత్త జిల్లాలపైన నిర్ణయం. జగన్ గేమ్ చేంజర్, చంద్రబాబు నేమ్ చేంజర్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. 12న నిరసన ర్యాలీ చేపడతామన్న అంజాద్ బాషా. రేపు ఏపీకి కేంద్ర బృందం. మొంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటన. ఎల్లుండి చంద్రబాబుతో సమావేశమయ్యే ఛాన్స్. ఏపీ పరిస్థితి బీహార్ కు రాకూడదు. జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఆగమైంది. పరిశ్రమలు, పెట్టుబడులు రాలేదన్న లోకేష్. పలమనేరులో పవన్ కళ్యాణ్ పర్యటన. కుంకి ఏనుగుల శిబిరం ప్రారంభం. ఏనుగుల సంచారం, నష్టంపై ఆరా. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్క్ల ఏర్పాటు. ఎంఎస్ఎంఈలకు 439 కోట్ల ప్రోత్సాహకాలు. విశాఖ ఐటీ హబ్ అన్న కొండపల్లి శ్రీనివాస్. ఎమ్మిగనూరు బాధ్యతలు ఎవ్వరికిచ్చినా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మాజీ ఎంపీ బుట్టా రేణుక వ్యాఖ్యలు. జల్సాలకు అలవాటు పడి చోరీలు. భూపాలపల్లి జిల్లాలో 5గురి అరెస్ట్. 3,48,000 నగదు, 6 మొబైల్స్ సీజ్. బస్సు ప్రమాద బాధితులకు కొండా పరామర్శ. కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా. చేవెళ్ల, హైదరాబాద్ రోడ్డు పనులు చేయిస్తానన్న ఎంపీ. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం. 5 రాష్ట్రాల్లో కీలక ఆపరేషన్. 81 మంది అరెస్ట్. మ్యూల్ ఖాతాల గుర్తింపు. నర్సరావుపేట ప్రకాష్ నగర్ లో భారీ చోరీ. ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు. 100 సవర్ల బంగారం, 45,000 నగదు అపహరణ. గుజరాత్ లో ఉగ్ర కుట్ర భగ్నం. 3 ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్. ఆయుధాలు సరఫరా చేస్తూ ఉండగా పట్టుకున్న ఏటీఎస్. చొరబాటుదారులను కాపాడడానికే రాహుల్ యాత్రలు. ఏం చేసినా వారిని కాపాడలేరు. చొరబాటుదారులను తరిమి కొడతామన్న అమిత్ షా. బెంగాల్లో ఎస్ఐఆర్ పై బిఎల్ఓల నిర్ణయం. ఈసీ సీరియస్. 8 మందికి నోటీసులు. బీహార్ మోడల్ ను అనుసరించాలని ఆదేశం. బీహార్లో ముగిసిన 2వ విడత ప్రచారం. ఎల్లుండి 122 నియోజకవర్గాల్లో పోలింగ్. 20 జిల్లాల్లో ఈసీ ఏర్పాట్లు. ఐపీఎల్ 2026 వేలంపై బీసీసీఐ కసరత్తు. డిసెంబర్ 15న నిర్వహించే ఛాన్స్. ఈసారి భారత్ లోనే ఆక్షన్ ప్రక్రియ.